హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. నా పేరు శివ. ఈ వీడియోలో బ్యాంకాక్ ట్రిప్ తక్కువ బడ్జెట్లో వెళ్ళడం, ఇక్కడ నైట్ లైఫ్, ఇక్కడ జరిగే స్కామ్స్ గురించి ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇండియా నుంచి బ్యాంకాక్కి తక్కువ బడ్జెట్ ఫ్లైట్స్ చాలా ఉన్నాయి. 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే 30,000 లోపు దొరుకుతాయి. ఇప్పుడైతే ఈ కంట్రీకి వీసా ఫ్రీ ఉంది. బ్యాంకాక్ అనగానే అడల్ట్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి కూడా ఎంజాయ్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేనైతే ఇక్కడ తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నా. నాకైతే డే 1 రోజు పెద్ద షాక్ తగిలింది. అదేంటో వీడియో లాస్ట్లో చెప్తా, మిస్ అవ్వకండి. ఇంకా వరల్డ్లో ఇండియన్స్ ఎక్కువగా విజిట్కి వెళ్ళే కంట్రీ బ్యాంకాక్. ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వారు ఇక్కడ 60% మంది విజిట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంకాక్ రావడం కోసం పాస్పోర్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు కోకొల్ల ఉన్నారంట. ఇప్పుడైతే నేను సుఖంవిత్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది రోడ్ల మీద నడుచుకుంటూ చూపిస్తాను మీకు. కౌసాన్ రోడ్డు, నానా ప్లాజా ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి. బ్యాంకాక్ అంటే డే మొత్తం పడుకోవడం, నైట్ మొత్తం ఎంజాయ్ చేయడం అన్నట్లు ఉంటుంది. ఇక్కడ నైట్ లైఫ్ ఎంత బాగుంటుంది అనేది ఎంత చెప్పినా తక్కువే. ఒక పక్క స్ట్రీట్ ఫుడ్స్, ఇంకో పక్క మసాజులు, ఇంకో పక్క అందమైన కలర్స్, షాపింగ్లు, డేటింగ్లు, హగ్గింగ్లు, బార్లు, బీర్లు, క్లబ్లు, పబ్లు. అబ్బో ఎన్నని చెప్పాలి, ఎంతని చెప్పాలి. బ్యాంకాక్ అంటేనే ఇది మరి. ఇంకా ఇక్కడ రోడ్ ఏమంటే అందరూ స్పీడ్గా ఏదో హడావుడిగా నడుస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చేది. ఏంటి అసలు వీళ్ళు ఇంత బిజీగా నడుస్తున్నారు, ఎందుకబ్బా అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను కూడా అక్కడ అలానే నడుస్తున్నా. మరి నేను అక్కడ పొడిచేది ఏం లేదుగా, అంటే వాళ్ళు మన బ్యాచ్ అని అర్థమైంది. ఫైనల్గా ఇక్కడ పీకేది తక్కువ, నడిచేది ఎక్కువ. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పబ్లిక్ నైట్ 1-2 వరకు ఇలానే తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇంకా రోడ్డు పక్కన కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు. రారా బ్రదరు, సూపర్ వెదర్ అన్నట్లుంటుంది ఇక్కడ. అలా నడుచుకుంటూ ముందరికి వెళ్ళగానే ఓ అమ్మాయి నా వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది. వెనక్కి వెళ్ళి ముచ్చటేద్దాం అనుకున్నా. ఆమెకు ఎదురుగా ఒకడు బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఎందుకు వచ్చినా రోజు దేశం వచ్చినామని అలానే ముందరికి వెళ్ళిపోయా. ఇంకా ఇక్కడ స్కామ్స్ గురించి నేను తెలుసుకున్నవి ఏంటంటే, బ్యాంకాక్కి వచ్చి రోడ్ల మట్టి విజిటింగ్ ప్లేసెస్ చూసినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నువ్వు వేరే కావాలనుకుంటావో అప్పుడే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న అమ్మాయిలలో కనిపిస్తున్న వాళ్ళలో 80% లేడీ బాయ్సే ఉన్నారంట. వాళ్ళని గుర్తుపట్టాలంటే చాలా కష్టం. మరి అలా గుర్తుపట్టలేక వాళ్ళు చాలా మనీ ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళు ఏంటో అర్థమయ్యాక ఆ బాధ చెప్పుకోలేక, వెనకట ఎవడో పట్నం పోయి ఏదో తిన్నాడంట, అట్లా అవుతుంది. అందుకనే కొన్నిటి జోలి పోకపోవడం బెటర్. థాయిలాండ్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు చిరుతా సినిమాలో ఆలీనే గుర్తొచ్చేది. ఎక్కడ చూసినా కూడా థాయ్ మస్సా అనుకుంటా కనపడతా ఉంటారు. ఇక్కడ మసాజ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ కావద్దు. బ్యాంకాక్లో కంటే పటాయిలో తక్కువ ఉంటుంది మసాజ్ రేటు. ఇక్కడికి 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. పటాయిలో చేయించుకోవడం బెటర్ అని చెప్తాను నేనైతే. మసాజ్లు ఎప్పుడైనా ఇలా ఓపెన్గా బయటికి కనిపించే మసాజ్ చేయించుకోవడం బెటరు. ఇక్కడ 500 బాత్స్ లోపు చేయించుకునే మసాజ్లు అన్నీ నార్మల్ మసాజ్లే. అంతకు మించిపోతే ఇంకా శాండ్విచ్ ఓకే, హనీ ఓకే అంటారు. మీకేం మసాజ్ కావాలనేది ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. సుఖంవిత్ రోడ్ సైడ్ ఇలాంటి ఏరియాలు కూడా ఉంటాయి. సింగిల్గా వెళ్ళి బయటకి అంత ఈజీగా రాలేరు. మీరు చూడడానికి వెళ్తే చాలా తెలివిగా బయటపడండి. కొంచెం ఇబ్బంది పెడతారు. ఇక్కడ లోపల పోయిన తర్వాత అందరు గుంపుగా వచ్చి సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం ఆహ్వానం చేస్తారు. అంత చిల్లర ఏరియా ఎలా ఉంటుంది ఇది. ఈ ఏరియాలో అసలు కెమెరా అలౌ లేదు. నేను కెమెరా పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. అయినా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను కొంచెం అలానే ముందరికి వెళ్ళాను. నా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి నా దగ్గరికి రాలేదు. నైట్ 1 2 3 ఉరుకుడు ఎగురుడు. బ్యాంకాక్ అంటే ఇట్లుంటుంది మరి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ వీడియోలో నా బ్యాక్ సైడ్ రోడ్ వెంబడి కొంతమంది నిలబడ్డారు కదా, వాళ్ళు ఎందుకు నిలబడ్డారు ఏంటి అనేది మీరే అర్థం చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఇప్పుడు అయితే సుఖంవిత్ రోడ్ సైడ్ నేను నడుచుకుంటూ వెళ్తున్నా. నా వెనక సైడ్ మీరు అంతా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎవరు అబ్బాయిలు ఎవరు అమ్మాయిలు గుర్తుపట్టే అంత టాలెంట్ అయితే నాకు లేదు. మీకు అంత టాలెంట్ ఉంటే మీరు గుర్తుపట్టచ్చు. ఇప్పుడు నేను వరల్డ్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అయిన నానా ప్లాజాకి వెళ్తున్నాను. ఈ రోడ్లు ఏంటో, పక్కన అమ్మాయిలు ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇది నానా ప్లాజా. దీని లోపల ఏముంటుందో ఏం చేస్తారో నాకైతే తెలియదు. నాన్నలకి అమ్మలకి అందరు అబద్ధాలు ఆడొచ్చేదే నానా ప్లాజా అంట. బ్యాంకాక్ బయోక్ టవర్ ఇది వరల్డ్ 7th టాలెస్ట్ హోటల్ ఇది. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే మనం 88వ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ అయితే చాలా హైట్లో ఉంది బిల్డింగ్. పక్కన అమ్మాయిలు కూడా బాగున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి కిందకి చూస్తే బిల్డింగులు చాలా చిన్నగా కనిపిస్తున్నవి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది రౌండ్గా తిరుక్కుంటూ మొత్తం చూపిస్తుంది. చాలా బాగుంది. ఈ బిల్డింగ్ 1997లో కట్టారు. ఇప్పటికీ మన హైదరాబాద్లో 46 హైటే ఎక్కువ హైయెస్ట్. మన హైదరాబాద్లో ఇలాంటి బిల్డింగ్ ఉంటే సిటీ వ్యూ చాలా బాగుంది చూడడానికి. స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, నాకు డే 1 పెద్ద షాక్ తగిలిందని. అదేంటో ఇప్పుడు చెప్తాను.
బ్యాంకాక్ సుఖంవిత్లో రూమ్ బుక్ చేశాను. రూమ్ ఫోటో చూడడానికి బాగానే ఉన్నాయి. మెయిన్ సిటీలో తక్కువ ధరకే వస్తుందని 3 days బుక్ చేశా. ఇంకా రూమ్కి వెళ్ళిన రోజు నైట్ 1 నుంచి 3 వరకు నాకు ఎదురుగా ఉన్న రూమ్లో ఏదో పెద్ద గొడవ, ఫుల్ సౌండ్స్. ఇంకా నేను బయటికి వచ్చి చూద్దామంటే ఎందుకు వచ్చిన లొల్లని బయటికి రాలేదు. మార్నింగ్ డోర్ తెరిచి చూస్తే నా డోర్ ముందర ఫుల్ బ్లడ్ పడి ఉంది. నీ రూమ్కో దండం నీకో దండం రా నాయన అని బయటకు వచ్చేసా. ఇంకా బయట కంట్రీలలో పోయినప్పుడు కొంచెం మనీ ఎక్కువైనా సేఫ్టీ ఉన్న రూమ్లలో పోవడం బెటర్. బయోక్ టవర్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, లోకల్ మార్కెట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఏంట్రా ఏం తింటున్నారా మీరంతా? నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళ ఫుడ్ గురించి.